ఈ బాబా ఏం చెప్తున్నాడో చూడండి. 40 రోజుల దాకా వీడి సమాధి చేయకూడదంట. వీడు చనిపోయిన తర్వాత 40 రోజుల దాకా ఒక జిగర పెట్టేయండి, మళ్ళీ నన్ను చూసి నేను బాగుంటే నాకు ఒక దర్గా లాగా ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ బాబా, బ్లాక్ బాబా చెప్తున్నాడో చూడండి మాటల్లో. అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఈ బాబాలు? ఈ దొంగ బాబాలు దొంగ వ్యాపారాలు చేసుకొని ప్రజల దగ్గర డబ్బులు లూటీ చేస్తున్నారు ఈజీ మనీ కోసం. కష్టపడితే వీళ్ళకి 1000 రూపాయలు కూడా రాదు. ఎందుకంటే ఈ అవతారాలకి 1000 రూపాయలు కూడా ఇవ్వరు. ఈజీగా తాయెత్తులు, దండలు, బండలు, గండలు అన్నీ వేసి టెంకాయలు కొట్టి ఒక దగ్గర వీళ్ళు వేషం వేసుకొని ప్రజలకి, అమాయకైన ప్రజలకి టార్గెట్ చేసి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. భారతదేశంలోనే ఉన్నారు ఎక్కువ ఈ బాబాలు, ఈ దొంగ బాబాలు. లక్షల కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఒక దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే సామాన్యుడు 500 నుంచి 1000 రూపాయలు రావడంలే. బాబా అవతారాలు వేసుకొని కొంతమంది లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దీనిపైన తక్షణమే పోలీస్ అధికారులు కానీ, రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళ నాయకులు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈ బాబాని ఖతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఒక బాబానే కాదు, ఇంకా బాబాలు అంతు చూడాల్సిన టైం వచ్చేసింది. మొత్తం భారతదేశంలో ఎవరైతే ప్రజలకి, అమాయకమైన ప్రజలకి టార్గెట్ చేసి వాళ్ళు గుప్పట్లో పెట్టుకొని ఈ బాబాగాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు. వీళ్ళందరూ అంతం అవ్వాలి. 786 మీడియా एक्सक्लूसिव रिपोर्ट। मैं मुरीद हूँ, मैं मर गया जिस दिन 40 दिन तक मेरी खबर पक्की नहीं बनाना। 40 दिन तक मेरी खबर पक्की नहीं बनाना। 40 दिन के बाद जब 40वें दिन का संदेश चलता है, पड़ता है और 40वें दिन की सुबह ऊद फूल डालती, उस दिन मेरी खबर को नहीं डालना। मेरी खबर बाकायदा पूरी वापस खोलना, तख्ते पूरे ऊपर के काटना, मेरा कफन खोलना, मेरा चेहरा मेरे मुरीदों को दिखाना। अगर सलामत है तो मेरी दरगाह बनना, मेरी तुरबत बनना। अगर नहीं है तो समझना कि मुनव्वर एक सपना था जिसको हमने बहुत दूर तक, लंबे तक देखा, और उस बार फिर मामूली में खबर बना दो ना, फिर मेरी तुरबत में रहना, फातिहा दो तो उर्स वगैरह नहीं करना। ये मेरा समझत मेरे मुरीदों के पास है।